చూడండి. దక్షిణ కోల్కతాలో కదం తొక్కిన తృణమూల్ నేతలు, కార్యకర్తలు. ఢిల్లీలో అమిత్ షా కార్యాలయం ఎదుట కూడా ఎంపీల ఆందోళన. మమతా ఫిర్యాదుతో ఈడీపై ఎఫ్ఐఆర్లు. మమతా గారు చెప్పిన తర్వాత, దీదీ గారు చెప్పిన తర్వాత ఒక స్వచ్ఛంద సంస్థ, కేంద్ర స్వచ్ఛంద సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మీదే ఎఫ్ఐఆర్ నమోదు చేశారంట పోలీసులు. మధ్యలో నలిగిపోవట్లే. మమతా పోలీసు ఉన్నతాధికారులపై సిబిఐ దర్యాప్తునకు ఈడీ విజ్ఞప్తి. ఇంకేం చేస్తుంది ఈడీ? అంటే మొన్న ఏదైతే ఐపాక్ టీం ప్రధాన కార్యాలయం మీద ఈడీ రైడ్ చేసి కొన్ని కీలక పత్రాలు స్వాధీనం చేసుకుందో, కొన్ని రకాల ఆస్తులను జప్తు చేసిందో, వెంటనే ఘటనా స్థలానికి ఇవి వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయి అక్కడ ధర్నా అంట. ఏంటి ఆఫీసు, ఐపాక్ ఆఫీస్ దగ్గర. ఐపాక్ మీకు సంబంధం ఏంటి? ప్రభుత్వ ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్న మీరు, ప్రజలకి సమాధానం చెప్పాల్సిన మీరు ఐపాక్ టీం మీద ఈడీ అటాక్ చేస్తే మీకేంటి నొప్పి, మీకేంటి బాధ? సో ఎక్కడ ఇప్పుడు ఆరోపణ ఏంటి? అక్కడ ఉండే కీలక పత్రాలన్నీ కూడా, కీలక పత్రాల్లో ఏమున్నాయి? మీకు సంబంధించిన ఉన్నాయా? మీరు తీసుకున్న ముడుపులకు సంబంధించిన ఉన్నాయా? ఎందుకు ఆ భయం?